అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'అసుర' 59వ భాగం. వేదాకి నెలలు నిండుతున్న కొద్దీ అందరూ ఆమెని చంటి పాపలా చూసుకున్నారు. కానీ నిర్మలాకి ఏకేకి మనసులో ఎప్పుడూ ఏదో అలజడిగానే ఉండేది. విధిని ఎవ్వరూ మార్చలేరు అన్నట్టు 7వ నెలలోనే స్పృహ తప్పి పడిపోయింది వేద. దాదాపు సంవత్సరమున్నర గడుస్తున్నా ఏకే ప్రతిరోజు వేద రికార్డు చేసిన ఆడియోని వింటూనే ఉన్నాడు. మన బిడ్డకి తల్లి అవసరం, కాదనకుండా మీరు మరొకరిని పెళ్లి చేసుకుంటారు కదూ, ఐ లవ్ యూ. చివరిగా చెప్పిన ఆ మాటలు ప్రతిరోజు చెవిలో తిరుగుతూనే ఉన్నాయి. ఎక్కడి నుండో వినిపిస్తున్న ఆ చిన్నపిల్లల ఏడుపు శబ్దం ఏకేని తన ఆలోచనల నుండి బయటికి తీసుకొచ్చింది. చెవులు గట్టిగా మూసుకొని కోపంగా బయటకొచ్చాడు ఏకే. వేద పాలు వేడి చేసి కిచెన్లో నుండి బయటకొస్తూ కనిపించింది. ఆమెకి పెళ్ళైందనటానికి గుర్తుగా పాపిట్లో కుంకుమ, మెడలో తాళి ఉన్నాయి. రైజా వైపు కోపంగా చూస్తూ, ఈసారి ఆ ఏడుపు వినిపించిందంటే ఎవరో కూడా ఆలోచించకుండా దూరంగా విసిరేస్తాను. రైజా, నువ్విక్కడెందుకుంటున్నావు? కేవలం ఆ బిడ్డని చూసుకోవడానికి మాత్రమే. కనీసం ఆ పని కూడా సరిగ్గా చూసుకోలేవ్వా? ఇల్లంతా ఒకటే శబ్దం, తల నొప్పి అని రైజా మీద గట్టిగా అరుస్తూ తల విదులుస్తూ జిమ్ వైపు దారి తీశాడు ఏకే. రైజా పాలసీసా తీసుకొని ఆ ఏడుపు వినిపిస్తున్న గదివైపు వెళ్ళింది. ఆ గది నిండా చాలా ఆట బొమ్మలే కనిపిస్తున్నాయి. కానీ ఆ ఏడుపు ఆగటం లేదు. సుమారు సంవత్సరం నిండింది. అయినా ఈ బొమ్మలతో పనేముంది? అమ్మ కావాలి అంటూ గోడ మీద కనిపిస్తున్న వేద ఫోటోని చూస్తూ, నీకిచ్చిన మాట ప్రకారం బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటున్నాను వేద. కానీ నువ్వే నీ మాట మీద నిలబడలేదు. బాస్తో కలకాలం సంతోషంగా ఉంటానని మాటిచ్చావు, మాట తప్పావు అంటూ గట్టిగా నిట్టూర్పు విడిచి బిడ్డ నోటికి పాలసీసా అందివ్వటానికి దగ్గరికి వెళ్ళింది రైజా. సంవత్సరం దాటుతున్నా సరే వేదాన్ని మర్చిపోలేకపోయాడు ఏకే. ఈ లోకంలో అతను ద్వేషిస్తున్న 2 విషయాల్లో ఆ బిడ్డ ఒకటి. ఆ బిడ్డ వల్ల తన వేద ఈ లోకానికే దూరమైంది. మరొకటి, ఆ బిడ్డ కారణంగా తను అనుకోని కొన్ని నిర్ణయాలని తీసుకోవలసొచ్చింది. ఏకే జిమ్లో ఉన్నా సరే ఆ బిడ్డ ఏడుపు వినపడుతూనే ఉంది. ఈ గదికి సౌండ్ ప్రూఫ్ చేయించుకోవాలి, లేకపోతే ఈ తలనొప్పి భరించలేను తనలో తనే అనుకుంటూ విసుక్కున్నాడు ఏకే. అదే సమయానికి నివేద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే ఆ 20 అంతస్తుల బిల్డింగ్లో ఓ కొత్త ప్రాజెక్ట్ మీటింగ్ గురించి ఆఫీస్ అంతా హడావుడిగా ఉంది. అక్కడ వర్కర్స్ అందరూ ఇటు అటు కంగారుగా తిరుగుతున్నారు. అక్కడ జనరల్ మేనేజర్ పిలుపు వినగానే రాధిక గదిలోకొచ్చి, సార్, ఈ ఫైల్లోనే అన్ని బిల్స్ ఉన్నాయి, వీటి కోసమే వెళ్ళాను అంటూ జనరల్ మేనేజర్ స్థానంలో ఉన్న దేవేంద్ర చేతికి ఫైల్ని అందించింది రాధిక. ఇవాళ మన ఎండి ఆఫీస్కొస్తారు. ఏ చిన్న తప్పు జరిగినా నీకిక్కడ వర్క్ ఉండదు, గుర్తుందిగా అంటూ ఆ ఫైల్లో ఉన్న బిల్స్ని చూశాడు దేవేంద్ర. లేదు సార్, అంతా పర్ఫెక్ట్గా ఉంది చెప్పింది రాధిక. దేవేంద్ర తన మెడికల్ ఫీల్డ్ని వదిలేశాడు. దానికి కారణం తనకొక్కడికి మాత్రమే తెలుసు. ఆ నిర్ణయం ఏకే వల్ల తీసుకోవలసొచ్చింది. ఎప్పుడూ అతని మొహంలో కదలాడే చిరునవ్వు సంవత్సరంగా మాయమైపోయింది. ఎదురుగా గోడ మీద ఉన్న వేద ఫోటోని చూస్తూ, ఎందుకిలా చేశావు వేదా? నీకోసం ఎంతమంది బాధపడతామో నీకు తెలీదా అని తనలో తానే అనుకున్నాడు. భారంగా ఊపిరి వదిలి రాధిక వైపు తిరిగి, ఇన్వెస్టర్స్ కోసం ఇంకా ఎందుకు రూమ్స్ బుక్ చేయలేదు? ఈ విషయం ఎండికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని కోపంగా అడిగాడు. లేదు సార్, మేం ముందే బుక్ చేయటానికి ప్రయత్నించాము, కానీ ఆ హోటల్ వాళ్ళు చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ఆ హోటల్కి సంబంధించిన వ్యక్తులెవరో వస్తున్నారంట. అది ఫ్యామిలీకి సంబంధించిన విషయమని క్షమించమంటూ మెయిల్ చేశారు. ఇలా చివరి నిమిషంలో సమస్యలొస్తే ఏకే ఎలా ప్రతిస్పందిస్తాడో వేదాకి, రైజాకి మాత్రమే తెలుసు. సార్, రైజా మేడంకి కాల్ చేయమంటారా అడిగింది రాధిక. నెంబర్ నీ దగ్గరుందా కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు దేవేంద్ర. అప్పుడే ఆఫీస్కొచ్చిన ఏకే తిన్నగా ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. ఆ గదిలోనే కాదు, తన ప్రైవేటు గదిలో కూడా వేద ఊపిరే అలుముకున్నట్టు ఉంది. ఏదో పని చేస్తున్నాడే కానీ వేదాని అస్సలు మర్చిపోలేకపోయాడు. చివరిసారిగా చెప్పిన మాటలు పదే పదే అతని తలలో తిరుగుతూనే ఉన్నాయి. ఐ లవ్ యూ ఆనంద్, మన బిడ్డకి తల్లి అవసరం, రైజాని పెళ్లి చేసుకుంటావు కదూ నా కోసం. ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి నిద్ర మధ్యలో పీడకలొచ్చి తుల్లిపడినట్టు భావిస్తున్నాడు ఏకే. దేవేంద్ర దగ్గరున్న రాధిక, సార్, ఎండి వచ్చేశారు,
అంటూ కంగారుగా చెప్పింది. ఓకే, రైజా మేడంకి కాల్ చేయి అన్నాడు దేవేంద్ర. అప్పుడు ఆమె ఫోన్ రింగ్ అవటంతో, సార్, రైజా మేడమే కాల్ చేస్తున్నారు అంటూ లౌడ్ స్పీకర్ ఆన్ చేసింది. రాధిక, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సమస్య ఏమీ లేదు. మన ఇన్వెస్టర్స్ కోసం వేరే రిసార్ట్ బుక్ చేయండి. సడన్గా రూమ్స్ క్యాన్సిల్ చేసిన ఆ హోటల్తో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోవద్దు. మనం వాళ్ళతో టైఅప్ అయి ఉంటే మొత్తం క్యాన్సిల్ చేయండి. రాధిక ఓకే మేడం అనగానే కాల్ కట్ చేసింది రైజా. వేద గురించే కాదు, రైజా గురించి కూడా కొంత బాధగా అనిపించింది దేవేంద్రకి. ఆమె వాయిస్ లౌడ్ స్పీకర్లో విన్నాడే కానీ అతను మాట్లాడటానికి ప్రయత్నించలేదు. ఏకే ఖచ్చితంగా ఇలానే చేస్తాడని దేవేంద్ర ఊహించాడు. కానీ ఓసారి రైజా అభిప్రాయం తెలుసుకోవటమే కాదు, ఆమె గొంతు వినాలని అనుకున్నాడు. ఇదంతా ఆలోచిస్తూ ఉండగానే, సార్, ఏకే సార్ పిలుస్తున్నారు అంటూ ఆఫీసులో పనిచేసే మరో వ్యక్తి వచ్చి చెప్పి వెళ్ళటంతో వెంటనే దేవేంద్ర ఏకే దగ్గరికి బయలుదేరాడు. దేవేంద్ర ఇచ్చిన ఫైల్స్ని చూస్తూనే, ఏంటిదంతా, సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం లేదా కోపంగా అన్నాడు ఏకే. అంటే ఏకే, నేను ఇలా జరుగుతుందని ఊహించలేదు. నాకు ఈ ఫీల్డ్ కొత్త కదా అంటూ ఏదో చెప్పబోతుండగా, నీకు కొత్త కావచ్చు, కానీ నీ భార్యకి కాదు కదా కోపాన్ని చూపిస్తూనే అన్నాడు ఏకే. అవును, కొంచెం ఆలస్యమైంది, కానీ పని పూర్తవుతుంది దేవేంద్ర అనగానే, ఓకే, మొత్తం పూర్తయిన తర్వాత అప్డేట్స్ అన్నీ వేదాకివ్వు ఏకే చెప్పి ఓ నిమిషం కూడా అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయాడు. వేద పేరు వినటంతో దేవేంద్ర, రాధిక ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. బాస్ ఇంకా వేద మేడంని మర్చిపోలేకపోతున్నారు. దేవేంద్ర వెనకాలే నిల్చున్న రాధిక చిన్నగా అంది. బయటికి వెళ్ళిపోతున్న ఏకేని బాధగా చూశాడు దేవేంద్ర. ప్రాజెక్టు మీటింగే కాదు, అంతకు ముందున్న ఫైల్స్ అన్నిటినీ ఒకేసారి చూసుకొని ఇంటికి బయలుదేరాడు ఏకే. ఏకే తరచుగా ఆఫీస్కి రావట్లేదు. పూర్తి బాధ్యత దేవేంద్ర మీదే ఉంచాడు. అప్పుడప్పుడు రైజా కల్పించుకుంటుంది. రైజా ఇంట్లో బాబు పనులు చూసుకోవటమే కాదు, ఆఫీస్ పనులు కూడా సమర్థవంతంగా చేస్తుంది. ఏకే ఇంటికొచ్చేసరికి సోఫాలో కూర్చున్న రైజా ఒడిలో ఉన్న బాబుతోటి ప్రేమగా మాట్లాడుతుంది. నిన్ను నాన్న చూడట్లేదని కోపం వచ్చిందా? కోపగించుకోకు, నాన్న వచ్చేస్తారు. నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, చూడకుండా ఉండలేరు. మాటలు రాని ఆ పసివాడితోటి ఓపిగ్గా మాట్లాడుతున్న రైజాని చూస్తుంటే మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఏకే. గుమ్మంలో నిలబడ్డ ఏకేని చూసి రైజా బాబుని ఎత్తుకునే లెగిసి నిలబడింది. ఏకే ఏం మాట్లాడలేదు. ఆ ఇద్దరిని చూస్తూ మెట్లెక్కి తన గదికి వెళ్ళిపోయాడు. వెనకాలే వచ్చిన దేవేంద్ర రైజా ముందుకొచ్చి నిలబడ్డాడు. ఒకసారి బాబునెత్తుకో, పాలు కలిపి తీసుకొస్తాను అంటూ దేవేంద్ర చేతికి బాబునందించి కిచెన్ వైపు వెళ్తూ ఉండగా ఆమె చేతిని పట్టుకొని ఆపి మెడలో ఉన్న తాళిని బయటికి తీసి చూశాడు. సూత్రాలకి ఓ పక్కగా చిన్న లాకెట్ ఉంది. అందులో ఓ పక్క రైజా ఫోటో, మరో పక్క దేవేంద్ర ఫోటో ఉంది. ఇది కట్టి ఇన్ని నెలలవుతుంది. ఏ రోజైనా నన్ను పట్టించుకున్నావా? ఎప్పుడు వేదాంతతోనేనా అడిగాడు దేవేంద్ర. రైజా అతని భుజం మీద మోచేతి నానించి నిల్చుని, ఇప్పుడు చెప్పు, నేనొక్కదాన్నేనా, నువ్వు కాదా? 2 రోజుల నుండి నీకు జ్వరం కాబట్టి మేమిద్దరం పక్క రూంలో పడుకుంటున్నాము. లేకపోతే వీడు మొహం చూడకుండా నువ్వు నిద్ర లెగుస్తావా? అసలు ఏ రోజైనా నా మొహం పూర్తిగా చూసావా? ఎప్పుడు వేదాంత్ వేదాంత్ వేదాంత్, ఇదే కదా కలవరించేది అంటూ వేదాంత్ బుక్క మీద ముద్దిచ్చి నవ్వుతూ అంది రైజా. అది సరే, కంపెనీలో ఓ సమస్య వచ్చింది, దీని సంగతి చూడు, బాబుకి పాలు వేడి చేసి తీసుకొస్తాను అంటూ దేవేంద్ర ఓ ఫైల్ని రైజా చేతిలో పెట్టి, మనిద్దరం వెళ్ళి పాలు కలుపుకొని తాగుదాం అంటూ వేదాంతిని ముద్దాడుతూ కిచెన్లోకి వెళ్ళాడు. రైజా ఫైల్ని తీసుకొని ఆ ఇంట్లోనే ఏర్పాటు చేసిన తన ఆఫీస్ రూంలోకి వెళ్ళింది. ఖచ్చితంగా తన అవసరం ఉంటే తప్ప ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళదు. వేదాంతిని చూసుకోవటమే తన మొదటి పని, ఆ తర్వాతే ఆఫీస్ వర్క్. ఇదంతా ఏకే కోసమే కాదు, తన ప్రాణ స్నేహితురాలు వేదాకిచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవటం కోసం. ఒకవేళ వేద బ్రతికున్నా సరే అంతే తల్లి ప్రేమని వేదాంతికి అందించేది. ఏకే ఒక్కసారి కూడా వేదాంతిని దగ్గరికి తీసుకోలేదు. అయినా సరే దేవేంద్ర, రైజా ఏకే వేద ఫోటోలు చూపించి అమ్మా నాన్న అని చెప్తూ ఉంటారు. అప్పుడే వేదాంత్ కూడా 2 అక్షరాల పదాలు ముద్దుగా పలకటం మొదలుపెట్టాడు. ఆఫీస్ రూంలో ఉన్న రైజాకి దేవేంద్ర
ఓ చేతిలో వేదాంతనెత్తుకొని మరో చేతిలో కాఫీ కప్ పట్టుకొని లోపలికొచ్చాడు. అయ్యో, ఇదంతా ఎందుకు? నేనే తెచ్చుకునేదాన్ని కదా, బాబు మీద కాఫీ పడుతుందేమో అంటూ రైసా దగ్గరకొచ్చి వేదాంతనెత్తుకోబోతూ ఉండగా, వీడిని నేనెత్తుకుంటాను, నువ్వు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగు. వేదాంతతో బాగా అలసిపోతున్నావు కదూ, నిద్ర కూడా సరిపోవటం లేదు, నీలో అలసట బాగా కనిపిస్తుంది అంటూ దేవేంద్ర కాఫీ కప్ అందించాడు. నేనొక్కదాన్నే అయితే చూసుకోలేకపోయేదాన్ని, కానీ నువ్వు కూడా ఉన్నావు కదా, నాకేం పర్లేదు, కుర్చీలో కూర్చుంటూ అంది రైజా. మనిద్దరికీ పెళ్ళయిందనే కానీ ఎప్పుడు భార్యాభర్తలుగా లేము. బాబుని నువ్వు కన్నతల్లిలా చూసుకుంటానని వేదాకి మాటిచ్చావు. అందుకోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటం మంచి ఆలోచనేనా? వేదాంత్ అంటే నాకు ప్రాణమే, వాడి కోసమే మనమిద్దరము పెళ్లి చేసుకున్నాము అని ఎటో చూస్తూ ఆలోచిస్తూ అన్నాడు దేవేంద్ర. అవును, మనం ఇప్పటివరకు వేదాంత్కి తల్లిదండ్రులుగా ఉన్నామే కానీ భార్యాభర్తలుగా ఎప్పుడూ లేము. కానీ వేద వెళ్ళిపోతూ బాస్ని పెళ్లి చేసుకోమనటం కరెక్టేనా? బాస్ మనసులో వేద కాకుండా ఇంకెవరైనా ఉంటారా? అలా ఎలా ఆలోచించగలిగింది? బాధగా అంది రైసా. అవును, ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత తన వెన్నెముక కనీసం బిడ్డని కూడా మొయ్యలేనంత బలహీనంగా మారిపోయింది. ఆ మాట విని నేనే తట్టుకోలేకపోయాను. ఇంకా ఏకే పరిస్థితి ఏంటి? దానికి కారణం మా అత్తయ్య కావ్య అని అర్థమైన తర్వాత ఏకే కోపం ఒక ప్రళయాన్ని సృష్టించింది. అంతవరకు పరిచయం లేని తన కూతుర్ని ఏకేకిచ్చి పెళ్లి చేద్దామనుకుంది. ఆర్కే కంపెనీసే కాదు, ఏకే కంపెనీస్ కూడా తన సొంతం చేసుకోవాలనుకుంది. మా మామయ్య రాజశేఖర్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. యాక్సిడెంట్లో కాలిపోయిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టి అబ్రాడ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆర్కే పవర్, ఆర్కే కంపెనీలో వచ్చే లాభాలు అన్నీ అర్థం చేసుకోగలిగింది. కానీ తిరిగి రాలేకపోయింది. అక్కడ ఓ డబ్బున్న అతన్ని చూసి పెళ్లి చేసుకుంది. కానీ ఇండియా తిరిగి రావాలనుకున్నప్పుడు ఏకేకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి తన ఆస్తినంతా అనుభవిస్తూ మహారాణిలా గడపాలనుకుంది. కానీ ఏకే వేదాన్ని పెళ్లి చేసుకున్నాడు. అది విని తట్టుకోలేకపోయింది. ఆమెలో మా అమ్మ శాలిని మీద ఉన్న పాత కోపం, మా మామయ్య రాజశేఖర్ మీద ఉన్న పాత అసహ్యం కంటే ఆర్కే మీద కోపం రెట్టింపయింది. దేవేంద్ర చెప్తుంటే ఎందుకు అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది రైసా. మా నాన్న జగదీష్ అంటే కావ్యకి సొంత అన్నయ్య, అతని ఆస్తిలో వాటా వస్తుందని అనుకుంది. కానీ అప్పటికే ఆర్కే వల్ల చాలా నష్టపోయాడు. దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. డబ్బు కోసం ఎవరినో పెళ్లి చేసుకోవలసి వచ్చిందని, తన జీవితం మొత్తం ఆర్కే వల్లే పాడైందని కోపం ఉంది. ఆ ఆర్కేని తలదన్నేవాడు ఏకే మాత్రమే అని అర్థం చేసుకుంది. అలా తన కూతుర్ని ఏకేకిచ్చి పెళ్లి చేసి ఒక రకంగా విజయాన్ని అనుభవించాలి అనుకుంది. కానీ ఏకే వేదాన్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవటమే కాదు, మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఆమె కూతురు స్థానంలో ఉన్న వేదాకి వారసుడు లేకుండా చెయ్యాలనుకుంది. పాల ద్వారా ఇచ్చిన డ్రగ్ ప్రభావం వేదాకి 7వ నెలలో చూపించింది. ఎలాంటి మెడికల్ రిపోర్టుకి తన బాడీ సహకరించలేదు. దానివల్లే ఇదంతా. మా అమ్మకిచ్చిన మాట వల్ల వేద కోసమే నా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడి వరకు వచ్చాను. వేదాన్ని బ్రతికించుకోలేని నా వైద్య వృత్తి ఎందుకు? అందుకే విడిచిపెట్టేశాను. ఏకేకి తోడుగా ఉంటూ కనీసం వీడినన్నా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాను అంటూ వేదాంత బుగ్గ మీద మరో చిరుమెత్తిస్తూ అన్నాడు దేవేంద్ర. కొంచెంగా ఈ విషయం అంతా నాకు తెలుసు. కానీ ఆ తర్వాత కావ్య ఏమైంది? అదే మీ అత్తయ్యకేమైంది? అడిగింది రైజా. వేద మీద చెయ్యేస్తేనే ఎవ్వరిని బ్రతకనివ్వడు ఏకే. నీకు వరప్రసాద్ గురించి తెలీదు కదూ? దేవేంద్ర చెప్పటంతో రైజా కనుబొమ్మలు చిట్లించి చూసింది. మొదటిసారి వేద మీద చెయ్యి వెయ్యాలనుకున్నది ఈ వరప్రసాద్. ఆ వీపీ దగ్గరే సంజయ్ అసిస్టెంటుగా పనిచేసేవాడు. వీపీని ఒక్కసారిగా చంపలేదు. సుమారు 6 నెలలు ఏకే బందిఖానాలో ఉండిపోయాడు. వేదాన్ని ఏ చేత్తో అయితే ముట్టుకోవాలని ప్రయత్నించాడో అదే చేతిని హింసించి చంపాడు. అసలు వీపీ ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు. దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. చివరికి అతని పిఏ సంజయ్ కూడా అలానే అనుకున్నాడు. ఈ విషయం నాకు తెలుసని ఏకేకి తెలీదు. అలాంటి ఏకే వేదాన్ని ప్రపంచంలో లేకుండా చేసిన కావ్యాన్ని ఏం చేసుంటాడో ఊహించలేవా? గట్టిగా నిట్టూర్పు వదులుతూ అన్నాడు దేవేంద్ర. వేద తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించింది. బాస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రేమగానే భరించింది.
కానీ చివరికి తన జీవితం ఇలా అవుతుందనుకోలేదు. బాధపడుతూ అంది రైజా. పైన తన గదిలో కూర్చున్న ఏకే ఏవో జ్ఞాపకాలతో వేదాన్ని తలుచుకుంటూనే ఉన్నాడు. వేద చనిపోయిందంటే అతని మనసుకి నమ్మాలనిపించలేదు. ఏదో ఒకరోజు తన్ని చూడ్డానికి వస్తుందని, రాగానే ఆమెకి నచ్చినట్టుగానే ఇద్దరం పెళ్లి చేసుకుందామని, ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందామని వేదతో చెప్పాలని కలగా ఊహించుకున్నాడు ఏకే. అదే సమయానికి ఓ గదిలో ఉన్న నిరుపమ భయంకరమైన పీడకలలో నుండి బయటపడినట్టు తుల్లిపడి లేచింది. తనకి ప్రతిరోజు రాత్రి అదే కల, గుండెని పిండేసే కల. ఎవరో తన్ని గాఢంగా హత్తుకుంటున్నారు. ఆ వెచ్చని కౌగిట్లో నుండి ఎవరో బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారు. ఆ ఆవేదన గుండె భరించలేనంత బాధగా అనిపించింది. ఆ దుఃఖం నుండి బయటపడ్డానికి ప్రయత్నిస్తూ గుండె మీద చేతిని వేసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగిసింది నిరుపమ. ఏంటిది? ఏంటి కల? ఎందుకిలా వెంటాడుతుంది? ఎవరినైనా మర్చిపోయానా? తనలో తనే అనుకుంటూ ఉండగా తల భారంగా అనిపించటంతో మునివేళ్లతో నుదురుని గట్టిగా రుద్దుకుంది నిరుపమ. ఏకే జీవితంలో ఎటువంటి మార్పులు లేకుండానే ఆఫీస్కి వెళ్తున్నాడు, తిరిగి ఇంటికి చేరుకుంటున్నాడు. ఉదయం అంతా ఆఫీస్లో ఉంటున్నాడు. రాత్రివేళ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్న తన సొంత బార్లోనే గడిపేస్తున్నాడు. వేదాంత్ ముద్దు ముద్దు మాటలతో ఏకే దగ్గరికి నవ్వుతూ వెళ్ళడానికి ప్రయత్నించాడు. వేదాంతనెత్తుకుని ముద్దాడాలని ఏకే అనుకోలేదు. అలానే దూరంగా ఉంచాలని అనుకోలేదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. మాయ కూడా తన ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏకే నుండి దూరంగా వెళ్ళలేదు. మరో ప్రాజెక్టు తోటి అతనితో కాంట్రాక్టుని నడుపుతూనే ఉంది. కానీ చాలాసార్లు ఏకే కోపాగ్నిలోని దహనమైపోతూనే ఉంది. ఆ ఐలాండ్లో ఓ చిన్న రిసార్ట్లో ఉన్న నిరుపమ ఏదో తింటూ పొలమారినట్టు ఒక్కసారిగా తగ్గింది. ఎదురుగా ఉన్న కేతన్, ఏమైంది? కారంగా ఉందా అంటూ దగ్గరకొచ్చి మంచినీళ్ళని అందించి తల మీద చేతినుంచాడు. అదేం లేదు, పర్వాలేదు అంటూ అతని చేతిని తల మీద నుండి తీసి దూరంగా జరిగింది నిరుపమ. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? రోజులంతా హ్యాపీగా గడుస్తున్నాయా? పక్కనే ఉన్న రిషిత్ అడిగాడు. అంతా బానే ఉంది, కానీ నేనొకటి అడగాలనుకుంటున్నాను. రిషిత్ వైపు తిరిగి అడిగింది నిరుపమ. ఏంటి? దేని గురించి? ఆశ్చర్యంగా అడిగాడు కేతన్. అంటే ఇండియా ఎప్పుడు వెళ్తున్నాం? నిరుపమ అడిగిన మాటలకి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఏ, ఎందుకు అక్కడికి? అక్కడెవరున్నారు? కనుబొమ్మలు ముడుస్తూ ఆశ్చర్యంగా అడిగాడు రిషిత్. అది ఇండియాలో ఓ కృష్ణుడి టెంపుల్ చూడాలనుకుంటున్నాను. జరా వాళ్ళ నానమ్మ ఎప్పుడూ కృష్ణుడి గుడికే వెళ్తూ ఉంటారు. స్కూల్లో కూడా ఓ మ్యూజిక్ టీచర్ చెప్పారంట. కృష్ణుడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనేది జరా నాకు వివరిస్తుంటే ఆ గుడికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. నిరుపమ ఏదో జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. నీకసలేవి గుర్తుండవు, అలాంటిది జరా చెప్పిన విషయాలు గుర్తున్నాయా? నవ్వుతూ అడిగాడు కేతన్. లేదు లేదు, నాకన్ని విషయాలు గుర్తున్నాయి. నేనందర్నీ గుర్తుపట్టగలను. నాకు ప్రతి ఒక్కరూ గుర్తున్నారు. ఒత్తి పలుకుతూ వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించింది నిరుపమ. నువ్వాలోచించినట్టు అక్కడేమీ లేదు. అదంతా ఒక కల్పిత కథ అంతే అన్నాడు కేతన్. నిరుపమ ఇంకేం మాట్లాడలేకపోయింది. అక్కడ్నుంచి లేచి తన గదిలోకొచ్చిన నిరుపమకి ఏదో ఒక పెద్ద బంగారపు పంజరంలో బంధించినట్టు అనిపించింది. తన్ని బాగా ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఇండియాలో ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఆఫీస్కి బయలుదేరుతున్న ఏకే దేవేంద్రకి కాల్ చేద్దామనుకుంటూ ఉండగా తన మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద పేరుని చూసి ఆలోచిస్తూనే కాల్ పికప్ చేశాడు ఏకే. హలో ఏకే, ఇన్విటేషన్ అందిందా? నువ్వు తప్పకుండా వస్తున్నావు కదూ? నీ దగ్గర నుండి రానన్న మాట నేను వినకూడదు. అవతల వైపు నుండి జాన్ అన్నాడు. ఏకే ఆ మాటలు వింటూనే సారీ జాన్, నేను రాలేను అన్నాడు. చూడు, ఈ పార్టీకి అందరూ వస్తున్నారు. మనకిలాంటి యంగ్ బిజినెస్ మ్యాన్లందరూ కలుసుకునే చోటుది. రాను అని చెప్పొద్దు. నేనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. నువ్వు తప్పకుండా రావాలి చెప్పి కాల్ కట్ చేశాడు జాన్. ఏకేకి జాన్తో ఉన్నది వ్యాపార సంబంధమైన బంధమే కాదు. వేద కనిపించని ఆ రోజుల్లో వేదాన్ని వెతకడానికి జాన్ ఎంతో సహాయం చేశాడు. అందుకే అతని మాట కాదనలేకపోయాడు ఏకే.
రాధికని పిలిచి మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని, ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయమని చెప్పాడు ఏకే. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.